వెల్కమ్ టు ఏఎస్ మోటార్ బ్లాగ్స్. ఇప్పుడు స్టార్ట్ అయ్యామండి. 7 అయింది టైం. 4 గంటలకు స్టార్ట్ అవుదాం అనుకున్నాం. 7 అయింది. అది కూడా మెయిన్ రోడ్కి వచ్చాం. వస్తూ ఉంటాయి. ఇప్పుడైతే ప్రస్తుతానికి బైపాస్ రోడ్కి వచ్చాం. గంగమూరు తోటలు కొండ పెట్టుకుంటారు రోడ్డు. ఓకే, బైపాస్ రోడ్ వచ్చేసాం. రాత్రి 1 గంట అయింది. అంతా ప్యాక్ చేసి పడుకునేటప్పటికి. ఉదయాన్నే 3-4 బయలుదేరదాం అనుకున్నాం. కరెక్ట్గా సౌండ్ ఈ లగేజ్ ఇవన్నీ పెట్టుకునేటప్పుడు ఇప్పుడైతే గౌరవరం డాబా హోటల్స్ అన్ని దాటుతున్నాం. అసలు ఇంటికి రైడ్ ఎక్కడికి అనేది అసలు చెప్పలేదు కదా. ఇప్పుడు మేము ఫస్ట్ వైజాగ్ వెళ్ళి వైజాగ్లో వర్క్ ఉంది. వర్క్ చూసుకొని రేపు మార్నింగ్ కానీ రేపు మధ్యాహ్నం కానీ అరకు వెళ్ళాలని. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఎట్ట జరిగిందో మొత్తానికి తుని దాకా ప్లాన్ అయితే కరెక్ట్గా లేదు. తునికి ఏ టైంకి పోతాము ఇవన్నీ చూసుకొని తునికి వెళ్ళిన తర్వాత ప్లాన్ ఏ టైంకి వెళ్తాము అప్పుడు చూసుకొని కరెక్ట్గా డిసైడ్ చేస్తాం. కానీ వెనకాల బ్యాగ్స్ వర్క్ అయితే నాకు చాలా భయంగా ఉంది. అది శాడిల్ స్టే ఆర్డర్ పెట్టాను ఫ్లిప్కార్ట్లో. 10 days ముందు పెట్టాను. కరెక్ట్గా రేపు బయలుదేరుతున్నాం అంటే ఎల్లుండు క్యాన్సిల్ అని వచ్చింది. సరే పోతే పోయిందని నెల్లూరులో ఎంత ఎత్తికాను, నెల్లూరులో ఎక్కడ దొరకలేదు. ఇప్పుడు ఆ బ్యాగ్స్ వెనకాల బ్యాగ్స్ వరకే నాకు కొద్దిగా టైర్ తగులుతుందా, సైలెన్స్ హీట్ అయితే అదొక టెన్షన్. అప్పుడు రోప్ వేసి బాగానే పెట్టాను. కాకపోతే అదొకటే నాకు టెన్షన్ ఉంది. అదొకటి చూసుకుంటా ఆపుకుంటా వైజాగ్లోనే కుదిరితే ఆ శాలరీస్ తీసుకుని దిగిస్తే కొద్దిగా కరెక్ట్గా ఉంటుంది అనిపిస్తుంది. మెయిన్ కెమెరా నాకు మెయిన్ పెద్ద అసలు తెలియకుండా చేసిన తప్పది. అసలు తెలియకుండా ఎవరు అలా చేయకండి. బాగా సీనియర్స్ 10 వీడియోలు చూసి ఎంక్వైరీ చేసి కొనుక్కోవడం మేలు. నేను తెలియకుండా ఒకటిగా ఏదో చీపెస్ట్ పనిచేస్తుంది అనుకుని తీసుకొని దానివల్ల అసలు దేనికి పనికిరాదు. కొన్న కెమెరా అయితే అసలు రికార్డింగ్ మామూలుగా హెల్మెట్ పెట్టిన దానికి అయితే అస్సలు సెట్ కాదు. అది కొడతా కొన్న 2,000 రూపాయలు, నేను కొన్నప్పుడు 2,000 రూపాయలు. ఇప్పుడు చూస్తే ఫ్లిప్కార్ట్లో మళ్ళీ అది 1,700 ఉంది. చాలా మోసమైంది. దాని బదులు ఒక మంచి 2,000ది 1,700 అటువంటి మాత్రం ఎట్టి వస్తువు కొనవాకండి. బాగా వీడియోస్ చూసి బాగా జాగ్రత్తగా కొనండి. తొందరపడి అలా కొని నష్టపోవాకండి. దానివల్ల మెయిన్ సగం డిసప్పాయింట్ అయ్యాను. ఇప్పుడు కెమెరా లేని వల్ల ఈ ఫోన్ పెట్టడం మన రైట్లో ఫస్ట్ టోల్గేట్ ముసనూరు టోల్గేట్ ఫస్ట్ లారీలు ఎప్పుడు ట్రాఫిక్ అయిపోయినా ముసనూరు టోల్ ప్లాజా. అసలు విషయం మర్చిపోయా. నిన్న వీడియోలో గెస్ట్ ఈరోజు వస్తున్నారని చెప్పాను కదా. మెయిన్ గెస్ట్ ఎవరు కాదు, మా కూతురే. ఎప్పుడైనా మేము ట్రావెల్ చేసేటప్పుడు మా ఫ్యామిలీ మెంబర్స్తో నేను ట్రావెల్ చేస్తాను. మా మిసెస్ కానీ, మా చిన్న పాప కానీ, పెద్ద పాప కానీ. ప్రస్తుతానికి మా పెద్ద పాపతో వైజాగ్ చేస్తున్నాం. కానీ బండి
కొన్నప్పటి నుంచి మేము చాలా తిరిగాం. దగ్గర 16 కిలోమీటర్ దాకా తిరిగి ఉన్నాం టూరింగ్. కానీ అప్పుడు వీడియోలు చేయాలి అనే ఆలోచన ఎప్పుడు రాలేదు. చెప్పాను కదా 2022లో ఇది ఐలాండ్ పెళ్ళి పోయింది. అప్పటి నుంచి ఎప్పుడు ఇట్లా ఛానల్ పెట్టాలా అట్లాంటివి లేదు అని అనుకోలేదు. ఇది ఫస్ట్ టైము. నాకైతే టూరింగ్ అయితే చాలా ఇష్టం. నాకే కాదు, మా ఇంట్లో మా మిస్సెస్ కానీ, మా పిల్లలకి, మా పాప, పెద్ద పాప కానీ, చిన్న పాప కానీ అందరికీ చాలా అంటే చాలా ఇష్టం. సరే చూద్దాం. ఫస్ట్ టైం అయితే అన్ని తిరుగుతూ ఉంటాయి. సరే, మెయిన్ బ్యాగ్ అది సైలెన్సర్ హీట్ అయ్యింది. అదొక పెద్ద టెన్షన్గా ఉంది. మళ్ళీ 20 కిలోమీటర్స్కి బ్యాగ్ చెక్ చేసుకోవాలి. మేము ప్రస్తుతానికి బైపాస్లో ఉన్నాం. రెండు రోజులు వాతావరణం చల్లగా ఉంది. ఈ రోజు 7 గంటల సూర్యుడు నిద్రలేస్తాడు. వర్కే డ్రైవింగ్ అండి. అసలు డ్రైవింగ్ ఫీల్డ్ ఎంచుకుంటే ట్రావెలింగ్ అంటే నాకు ఇష్టం అని డ్రైవింగ్ ఫీల్డే ఫస్ట్ నుంచి నేను ఎంచుకున్నాను. అది అంటే నాకు డ్రైవింగ్ సెట్ అయింది. ప్రస్తుతానికి నేను బస్సు డ్రైవర్ చేస్తున్నాను. కొత్త రూట్లకి బస్సులో వెళ్ళాలన్నా నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఫ్యూల్ అయితే నిన్న సర్వీసింగ్కి వెళ్ళినప్పుడు ఫ్యూల్ పట్టించాను. ప్రస్తుతానికి ఫ్యూల్ అయితే అవసరం లేదు. 4 పాయింట్స్ ఉన్నాయి. ఒక 100 కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత ఫ్యూల్ టేక్ తీసుకుంటాను. ఫ్యూల్ పొల్యూషన్. ఈ బండి కొన్నింది 2022 అక్టోబర్ 7. కానీ ఇది మొత్తం బండి కొన్నప్పటి నుంచి నేను మామూలు లాంగ్ ట్రిప్లో తిరుగుతాను. లాంగ్గా యూజ్ చేస్తాను దీని బండి. మామూలు లోకల్లో డ్యూటీకి వెళ్ళేదానికి అయితే నాకు గ్లామర్ బైక్ ఉంది. ఇదైతే లోకల్లో బజార్కి అసలు ఎప్పుడు తీయలే. మొత్తం లాంగ్లే. ఎక్కడికి పోవాలన్నా కనీసం ఈ బండి చేస్తే కనీసం 500 కిలోమీటర్స్ అని తిరుగుతాను. కానీ అప్పుడు ఎప్పుడు నాకు యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయాలి, పెట్టాలని ఎప్పుడు నాకు ఐడియా రాలేదు. కానీ చేస్తే బాగుంటుందని చేశాను. రాయల్ ఎన్ఫీల్డ్ కొనాలని ఉన్నా, కొనే పరిస్థితి ఉన్నా కొనలేకపోయాను. కానీ నాకు మెయిన్ నా మిస్సెస్ దేనికైనా సపోర్ట్ చేస్తుంది. మెయిన్ బండి కొనడానికి కారణం అయితే మా మిస్సెస్. దగ్గరుండి వచ్చి బండి కొన్ని బండి చూసి అన్నిటికీ మా మిస్సెసే. మా మిస్సెస్ పేరు మీద రిజిస్ట్రేషన్ కూడా అయ్యింది. ప్రస్తుతానికి పెద్ద స్పీడ్ కూడా మెయింటైన్ చేయట్లేదు. ఆ బ్యాగ్ వల్ల నాకు ఆ బ్యాగ్ పెద్ద టెన్షన్ ఉంది. గిట్ అవుతాను. ఎందుకంటే ఆ బ్యాగ్ ఒక సిచ్యువేషన్. ఒకసారి ఈ మధ్యన నేను బస్ డ్రైవింగ్ చేసుకుంటా వెళ్తుంటే నా ముందు ఒక పల్సర్ బైక్ బ్యాగ్లే సైలెన్సర్ తగులుతా ఉంది. ఆ బ్యాగ్ నా ముందు పోతా ఉన్నాడు. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత నేను అప్పుడు అనుకున్నాను ఏదో చాలా స్పీడ్లో వెళ్తున్నాడు. అప్పటికి స్మోక్ వస్తుంది. అతను చూసుకోలేదు, వెళ్తా ఉన్నాడు. అతను హార్న్ కొట్టిన అతను చూసుకోలేదు. వెనకాల వాళ్ళ పాప వాళ్ళ మిస్సెస్ ఎవరు కూర్చొని ఉన్నారు. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఒక్కసారి ఫైర్ వచ్చేసింది. అది మొత్తం చీరగిరి అంతా తగలబెట్టి బ్యాగ్ మొత్తం తగలబెట్టింది. అది చూసినప్పటి నుంచి నాకు బ్యాగ్ రైట్ సైడ్ పెట్టాలంటే ఆ సైలెన్సర్కి చాలా భయం వేస్తుంది. సైలెన్సర్కి బ్యాగ్కి కనీసం కొద్ది గ్యాప్ అన్నా ఉండాలి. అందరికి అయితే 7 స్టేజ్ లేకుండా అయితే బ్యాగ్ అయితే అసలు పెట్టలేము. అది పెట్టినా ఇంకేమైనా చెక్క లాంటిది ఏమైనా సపోర్ట్ చేయాలి సైలెన్సర్ ద్వారా. తీసుకున్నాం పవర్ బ్యాంక్ మర్చిపోయా. మళ్ళీ రాత్రి 1 గంటల దాకా లగేజ్ ప్యాక్ చేసి పవర్ బ్యాంక్ వేస్ట్ చేసుకొని వచ్చాను. పవర్ బ్యాంక్ బండికి ఛార్జింగ్ ఉంది కానీ ఎల్లని పెట్టుకుంటాం, ఇన్సేపు పెడతాం. పవర్ బ్యాంక్ ఉండాలా, అదొకటి కొనాలా. పొలాపాడు మామిడి పండు సీజన్ వచ్చేసింది.
ఫస్ట్ తుని నుంచి లంబసింగ్ పోదాం అనుకున్నాం, కానీ వైజాగ్లో కొద్దిగా పని పడడం వల్ల ఇప్పుడు వైజాగ్ వెళ్ళి వైజాగ్ నుంచి అరకు వచ్చి తర్వాత ఎక్కడ ప్లాన్ ఇదేంది పడితే ఉంది కోరుకుందాం నెక్స్ట్ అండి. పోర్టుకెళ్ళే రోడ్ అయితే చాలా బాగా వేస్తున్నారు. కొన్ని రోజులు పూర్తి అయితే అయితే వాటర్ ఎప్పుడు ఉంటుంది, పంపు అయితే ఎప్పుడు ఉంటుంది. చేవూరు రోడ్, చేవూరు వాటర్ ఎప్పుడు ఉంటుంది వాటర్. శాంతినగర్ ఫ్లైఓవర్ గెలిచింది. అంతా బాగానే ఉంది. ప్రస్తుతానికి తిరుగులు అయితే ఒంగోలు దాటే వరకు అయితే అవసరం లేదు. ఒంగోలు దాటిన తర్వాత ఫుల్ చేస్తుందా, చెక్ దాటిన తర్వాత ఆపి చెక్ చేస్తున్నారు. ఏమైనా చీకటితో బయలుదేరుంటే 3-4కి ప్రశాంతం జర్నీ కనుక వస్తే తొందరగా వెళ్ళిపోయాం. నిద్రలేసిందే 4:30 అయింది. ఇంకా అవన్నీ రెడీ చేసుకొని ఈ బండికి 4 తాళ్ళు వేసి కట్టి 7 అయింది. మామిడికాయలు చాలా తక్కువ, మామిడికాయలు ఎక్కడ కనపడతాయి. ఇక్కడ పెట్టున్నారు మామిడికాయలు, రూపాయలు మామిడికాయలు. చాలా ఫేమస్ అండి ములవపాడు మామిడికాయలు, ఫేమస్, టేస్ట్ బాగుంటాయి. వీరాపల్లిలో మామిడికాయలు చాలా దిక్కులు పెట్టుకున్నారు, మొత్తం 10 చాలా మంది పెట్టుకున్నారు. మామిడిపళ్ళు అన్నీ చచ్చిపోతాయి. Este que no pasa. కిలోమీటర్స్ చూపిస్తున్నాం జీప్ అయితే. బాగుంటుంది, బాగుంటుంది. టైం దానికి బాగా ఇప్పుడే ఏలూరు వచ్చామండి. ఇక్కడైతే లంచ్ కంప్లీట్ చేసాం. బిర్యానీ బాగానే ఉంది. ఇక్కడి నుంచి రాజమండ్రికి బయలుదేరుతాం. విజయవాడ లేట్ అవడం వల్ల చాలా లేట్ అయిపోయింది. ఒక నాన్ స్టాప్ కొడితేనే తొందరగా విశాఖపట్నం బయలుదేరుతాం. శాడల్ బ్యాగ్స్ 2 ఫుల్ టైట్ చేసాం, దాని గురించి అయితే పెద్దానికి ప్రాబ్లం లేదు, అంతా ఓకే. రాజమండ్రి ఇప్పుడైతే గోదావరి వాటర్ అయితే పెద్దగా లేదు, ఎక్కడో దూరంగా పడుతున్నారు. వాటర్ చాలా తక్కువగానే ఉంది.
లేట్ అయింది కొద్దిగా. అక్కడి నుంచి ఇంకా జర్నీ అయితే బాగానే కలిసింది. ఇంకా మధ్యలో ఒక దిక్కడ ఎక్కడైనా టీ బ్రేక్ తీసుకొని ఇంకా డైరెక్ట్ కొట్టేయడమే. ట్రాఫిక్ అయితే బ్రిడ్జి మీద అసలు ఏ ట్రాఫిక్ అయితే లేదు, ఎక్కడ ట్రాఫిక్ మాకు తగల. విజయవాడలో బాగా లేట్ అయ్యింది. టీ బ్రేక్ తీసుకొని ఇంకా నాన్ స్టాప్కి వైజాగ్ కొట్టేయడమే. మధ్యలో ఇంకా ఏడ ఆపకుండా నాన్ స్టాప్ వైజాగ్ వెళ్ళిపోవడమే. వైజాగ్ పోయేటప్పటికి లైట్ ఫెయిల్ అయిపోద్ది, అటైనా ఏడైపోద్ది. ఇప్పుడైతే అన్నవరం బైపాస్ చుట్టూరు కొండలు ఏముంది స్పెండ్ చేసాం. అలా మొత్తానికి అయితే వైజాగ్ వచ్చేసాం. వైజాగ్లో రూమ్ తీసుకున్నాం. రేపు ఉదయం అయితే డే 2 బ్లాక్లో కలుద్దాం. రేపు ఉదయం అరకు ప్రయాణం. రూమ్ అయితే ఇది 1000 రూపీస్ పడింది, ఏసీ రూము. పర్వాలేదు, బాగానే ఉంది. సరే అండి, రేపు ఉదయాన్నే కలుద్దాం. బాయ్. ఇప్పుడే లగేజ్ అంతా ప్యాక్ చేశాను, 9 అయింది. వైజాగ్ నుంచి బుర్రా కేవ్కి బయలుదేరుతున్నాం. ఓకే. 29 కిలోమీటర్స్, అరకు వ్యాలీ 53, పాడేరు 98 కిలోమీటర్స్. NH 516లో 1S 516 రోడ్ ఇది. ఓకే అండి, వెళ్తాం మాట్లాడుకోండి. ఘాట్ రోడ్లో ఎట్లా చూద్దాం. రోడ్ పక్కన చెట్లు, కొండ, ఈ క్లైమేట్ అసలు ఏమన్నా ఉంది. అయితే టర్నింగ్ లో బస్సులో చేస్తుంటే మనమే కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. తొందరపడిపోవడం వల్ల ఏం ప్రయోజనం లేదు, నిదానం పోవడమే బెస్ట్. మనం ఎంజాయ్ చేయడానికి పోతున్నాం కానీ హడావిడికి పోవట్లేదు కదా. అన్ని చూసుకుంటా నిదానంగా వచ్చినప్పుడు నిదానం పోవడమే బెస్ట్. ఈ రోడ్లో అందులో కొత్త రూట్లో, తెలియని రూట్లో అవగాహన ఉండదు కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. మనకి తెలిసిన రూట్లో ఎట్టపోయినా పర్వాలేదు కానీ ఈ కొత్త రూట్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. రోడ్ అయితే బాగానే ఉంది, చెట్లు, కొండలు. ఇక్కడ చూడ ఎంత బాగుందో వ్యూ అయితే. మొత్తం చల్లగా, అసలు మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది ఇక్కడ. మొత్తం చల్లగా ఉంది. టోల్ ప్లాజా 1 కిలోమీటర్, టోల్ ప్లాజా కూడా ఉందా? కలిగపట్నం సరిగా చూడాల. ఏమన్నా ఉంది రోడ్లో డ్రైవ్ చేస్తుంటే. ఊరుంది, స్పీడ్ లిమిట్ ని పాటిస్తా తోలడం బెస్ట్. ఇంతసేపు అసలు రికార్డే చేయలేదండి, మంచి వాహన ఇక్కడ. అసలు సరైన వాహన పడింది. ఇక్కడ నుంచి మళ్ళీ పెట్టాము. లొకేషన్ అయితే బాగుందని బాగా పెట్టాము. లొకేషన్ అయితే సూపర్ ఉందండి. ఇక్కడ అటు ఇటు చెట్లు, మధ్యలో రోడ్డు. అయితే ఈ రోడ్లు మాత్రం చాలా సేఫ్టీగా ఉండాలి, చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. 60, 50 కన్నా పోవడం మంచిది కాదు అనిపిస్తుంది. ఎందుకంటే 2 వీలర్స్, ఆటోస్, బస్సులు చాలా పైకి వస్తున్నాయి. చాలా జాగ్రత్త, మనం జాగ్రత్తగా ఉండాలి. రోడ్ బాగానే ఉంది, కొండలు వచ్చేయని ఘాట్ రోడ్డు. వచ్చేటప్పుడు ఒక విషయం జరిగిందండి, అసలు చెప్పలేదు. నిజంగా షోరూమ్కి వెళ్ళి సర్వీసింగ్ చేయించుకొని వచ్చాను. నేను వచ్చేటప్పటికి సాయంత్రం 5 లైట్ ఫెయిల్ అయితే నేనే బండి ఇంకేం చెక్ చేసుకోవాలి. షోరూమ్కి వచ్చి నేను బండి సర్వీసింగ్ నీట్గా ఉంటుంది, ఎక్కడికైనా పోవచ్చు అని ఇచ్చాను. ఒక 40 కిలోమీటర్లు దాటిన తర్వాత నేను బండి చెక్ చేసుకుంటే ఇంజన్ ఆయిల్ ఫిల్టర్ కానించి మొత్తం ఆయిల్ లీక్. వెనకాల స్టాండ్ బోల్ట్ 2 లేదు, ఒక బోల్ట్ పడిపోయిందాడు, ఒకటి లూజ్ అయిపోయి, ఇంకొంచెం దూరం పోయి ఉంటే అది కూడా పడిపోయి ఉంటుంది. సీట్ బోల్ట్ అన్ని లూజు. ఏం నాకు టూల్స్ ఉన్నాయి కాబట్టి అన్ని టైట్ చేసుకున్నాను, అన్ని సెట్ చేస్తాను. ప్రస్తుతానికి ఇంజన్ ఆయిల్ లీక్ అసలు ఏం లేదు. కానీ ఎవరైనా సర్వీసింగ్ ఇచ్చిన నమ్మకం మీద మాత్రం తిరగకండి, ఒకసారి చెక్ చేసుకోండి. ఇంకొక విషయం ఏంటంటే లాంగ్ జర్నీలో ఖచ్చితంగా టూల్స్ అయితే క్యారీ చేయండి, అది ఖచ్చితంగా ఉండాలి.
టూల్స్ మన కాడ ఉండబట్టి నేను నిన్న చేసుకున్నా, లేదంటే ఎంత ఇబ్బంది పడి ఉంటా. టూల్స్ ఉంటే మనకి ధైర్యంగా ఉంటుంది. ఇక్కడ చూడండి, అసలు రోడ్డు పక్కన మొత్తం అసలు నీడ, చెట్లు మూసేసింది నీడ. ఆ రోడ్డు పక్కన అటు ఇటు చెట్లు, కొండ, హెయిర్ పిన్ బెండ్స్, మొత్తం హెయిర్ పిన్ బెండ్. ఏమైనా కారుల్లో, జీపుల్లో, బస్సులో వచ్చేవాడికి బైక్లో రావడం బెస్ట్ అండి. ఈ రూట్ వరకు బైక్లో రావడం బెస్ట్. వ్యూ బాగా ఎంజాయ్ చేయొచ్చు. కారులో బట్టలు వస్తే అసలు ఏం చూడలేము. మొత్తం ఎక్కడ కావాలంటే ఆడ ఆపుకోవచ్చు. బైకే బెస్ట్. ఇప్పుడు వ్యూ పాయింట్ చూడండి, తిరిగిపోయింది మొత్తం కొండలు, లోయ. కొండలు ఇదొక వ్యూ పాయింట్ ఇక్కడ. బుర్రా కేవ్స్కి అయితే వచ్చేసాము. అడల్ట్స్కి అయితే టికెట్ 80 రూపీస్, చిల్డ్రన్స్కి 30 రూపీస్ అనుకుంటా, సరిగ్గా కనుక్కోలేదు. లోపలికి వెళ్ళి చూద్దామండి. లోపల చూడడానికి అయితే చాలా బాగుందండి. జనాలు కూడా చాలామంది ఉన్నారు. మెట్లు దిగేటప్పుడు మాత్రం జాగ్రత్తగా చూసుకొని దిగండి, పైనుంచి వాటర్ పడి జారుతుంది. పదండి లోపలికి వెళ్ళి చూద్దాం. మొత్తం లోపల చాలా చీకటిగా, దిగేటప్పుడు జాగ్రత్తగా చూసుకొని దిగండి. ఇంకా ముందుకు పోయి పైన శివలింగం ఉంది, ఆడ దాకా వెళ్తామో లేదో చూద్దాం. పదండి ముందుకు వెళ్దాం. లైటింగ్ అంతా బాగా చేస్తున్నారు లోపల. నడిచి వెళ్ళేదానికి కూడా స్థలం లేదండి, జనాలు ఫుల్గా ఉన్నారు. మొత్తం లైటింగ్ అంతా బాగుంది చూసేదానికి. అసలు ఎక్కడి నుంచి కరెంట్ లాగారు, లైటింగ్ అయితే చాలా బాగుంది. ఇక్కడ వచ్చిన వాళ్ళు కాఫీ అయితే మిస్ అవ్వకండి, కాఫీ అయితే సూపర్గా ఉంది. సరే, ఇక్కడ నుంచి అరకు వెళ్ళారు. ఓకే రా. హాలిడేస్ అవ్వడం వల్ల రోడ్డు ట్రాఫిక్ అయితే చాలా ట్రాఫిక్ ఉందండి. రోడ్డు మొత్తం ట్రాఫిక్. సమ్మర్ హాలిడేస్ వల్ల, స్కూల్ అన్ని హాలిడేస్ వల్ల ట్రాఫిక్ ఎక్కువగా ఉంది. రోడ్లో మాత్రం ఎంత నిదానంగా పోతే అంత సేఫ్ రోడ్డు. మొత్తం వ్యూస్ అన్నీ చూసుకుంటా జాగ్రత్తగా నిదానంగా హ్యాపీగా వెళ్తారు. టూర్ అంటే ఎంజాయ్ చేయాలండి, సరదా వెళ్ళిపోయి ఇంకో ప్లేస్కి వెళ్ళిపోతారు. అన్నీ చూసుకుంటా నిదానంగా వెళ్తే. అయితే కార్లో రావడం కన్నా బైక్లో అయితే అన్నీ చూసుకుంటా ఎక్కడ కావాలంటే ఆపుకోవచ్చు, ఏ కొందరు కావాలంటే ఆడుకోవచ్చు. కార్లో కన్నా బైకే బెస్ట్. క్లైమేట్ కూడా ముప్పు వేసుకుంది, వర్షం వచ్చేటట్టుంది. వర్షం రాకుండా ఉంటే బాగుంటుంది. లగేజ్ ఇందాకే వర్షం వచ్చింది, లగేజ్ అంతా కవర్ తీసుకుంటే మళ్ళీ వర్షం వస్తే మళ్ళీ కవర్ తీసుకుంటాను. ముందు వ్యూ చూడండి, సూపర్. పెద్ద పనులకైతే రోడ్డు చాలా చిన్నది. ఒక లారీ బస్సు వస్తే ఇది కారు పోవడం ఇబ్బంది, బైక్ పోవడమే కష్టంగా ఉంది. వస్తే సమ్మర్లో ఈ సీజన్లో ఎప్పుడు వాన పడుతుంటుంది. అంటే ఈ సీజన్లోనే వస్తే బాగా ఎంజాయ్ చేయవచ్చు. బుర్రా కేవ్స్లో శివలింగం దగ్గర దాకా ఆడదాకా అయితే నడిచి ఓపిక దాకా వెనక్కి వచ్చేసాను. అయితే ఈసారి ఎవరైనా వెళ్తే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. అయితే ఆ మెట్లు మీద ఎక్కాలంటే కొద్దిగా కష్టమే, ఆ శివలింగం చూడాలంటే కొద్దిగా కష్టపడాల్సిందే. ఎక్కువ పార్కింగ్ చేయాలన్నా ఎక్కడ ప్లేస్ లేదు. రేపు సండే అయితే అసలు ఖాళీగా ఉంటుంది. ఈరోజు నైట్ అరకులో స్టే చేస్తాం. ఇంకా అరకు నుంచి రేపు
రేపు ఎక్కడికనేది ఇంకో ప్లాన్ చేసుకోవాలా. అరకు వెళ్ళిన తర్వాత రేపు ఎక్కడికనేది చెప్తాను. బొంగులో చికెన్ అయితే టేస్ట్ చేసాం, చాలా టేస్ట్గా ఉంది బొంగులో చికెన్. చల్లగా ఉంది, చలి ఉండిపోతుంది. ఇక్కడ చూడు ఎంత లోయ ఉంది, ఇదంతా లోయ, మొత్తం లోయ. అసలు 2 కళ్ళు చాలా చూడాలంట, మొత్తం అరకు వెళ్ళే దారిలో వ్యూస్ అయితే మామూలుగా లేవు. అక్కడైతే వచ్చేసామండి. ఇక్కడ నుంచి రూమ్ విజయ రెసిడెన్సీ రూమ్ అయితే తీసుకున్నాము. రూమ్ 1000 రూపీస్ పడింది, బాగానే ఉంది. రూమ్ బాగానే ఉంది. రేపు ఉదయం 10కి చెక్అవుట్ చేస్తాం. అక్కడ రేపు ఉదయాన్నే లంబసింగ్ వెళ్ళాలని ప్లాను. లంబసింగ్ పోతాం అన్నమాట. ఓకే అండి.